నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ పాలకవర్గం అధికారులు రైతులతో సమన్వయంగా ముందుకు సాగి రైతుల సమస్యలను పరిష్కరించాలని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో నూతన వ్యవసాయ మార్కెట్ పాలక మండలి బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆదివారం పరకాల ఆర్టీసీ డిపో నుండి వ్యవసాయ మార్కెట్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో జరిగిన వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ కమిటీ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు భూపాల్పల్లి శాసనసభ్యులు శ్రీ గంట సత్యనారాయణరావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ దొమ్మాటి సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రసంగిస్తూ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి పాలక మండలి నిస్వార్థంగా కృషి చేసి మార్కెట్ అభివృద్ధికి దోహదపడాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ మార్కెట్ల చట్టము నియమ నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యునిగా నియమించబడినాను. నేను నా పదవీ కాలంలో రైతుల సంక్షేమానికి మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ అండి. కూర్చోవలసిందిగా కూర్చో. ఇబ్బందిగానే ఉన్నదని చెప్పి తప్పదు. ఇక్కడ నుండి ఎక్కడికో పోయి అమ్ముకునే దానికన్నా ఈ ప్రాంతంలో అమ్ముకోవడం అనేది కావాల్సిన వాళ్ళు అమ్ముకోవాలనే ఆలోచన రేగించడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ రైతు సోదరులు ఉన్నారు ఇక్కడ. మీ ద్వారా కూడా ఈ మన పరకాల భూపాలపల్లి పరకాల నియోజకవర్గము, అదేవిధంగా సాయంపేట భూపాల నియోజకవర్గం సాయంపేట రైతులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతకుముందు సోదరులు పొరుగురు ముఖ్యపతి గారు చెప్పినట్టుగా మీరు ఇక్కడ క్రయ విక్రయాలు చేయడం వల్ల మీకు ఒక రకంగా రవాణా ఖర్చులు తగ్గుతాయి. అదేవిధంగా ఎక్కడికో పోయి మీరు అవసరం ఉన్న సరుకులు కొనుక్కోవాలన్నా ఎరువులు కొనుక్కోవాలన్నా మీకు కొంత అదనపు ఖర్చులు అవుతాయి. అదే మీరు ఇక్కడ అమ్ముకొని ఇక్కడ డబ్బును ఇక్కడే మార్కెట్లో మీ అవసరాలు తీర్చుకునే విధంగా ఉంటే మనం ఇక్కడ మార్కెట్ అభివృద్ధి చేసుకోవడంతో పాటుగా మరి ఈ పట్టణంలో ఒక వాతావరణాన్ని కూడా పెంపొందించిన వాళ్ళం అవుతాం. నాకు ప్రథమంగా నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఒక మాట ఒక సోదరుడు చెప్పాడు, సార్ సాయంత్రం 8 అయితే బస్ స్టాండ్ లో పురుగు కూడా కనబడదు సార్, ఒక బ్రాండీ షాపులు బజ్జీల షాపులు తప్పితే షాపులు కూడా ఉన్నాయి అని అన్నారు. అప్పటి కూడా ఆలోచిస్తున్నాం ఏ విధంగా ఇక్కడ ప్రజల మూవ్మెంట్ పెంచాలి, ఏ విధంగా స్థానికంగా ఉన్న వ్యాపారములు పెంచాలి, అదే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా వ్యవస్థను మనము అవసరం ఉన్న కాడికి అభివృద్ధి తప్పకుండా చేద్దాం. రైతులు వచ్చి ఇక్కడ క్రయ విక్రయాలు చేయడం వల్ల
ఇక్కడ కొందరికి జీవనోపాధి కూడా కల్పించిన వాళ్ళం అవుతాం. అదే కాకుండా మనం చూస్తే మార్కెట్లో అంటే మా ఇక్కడ క్రయ విక్రయాలు బయట బజార్లో కూడా పెరిగితే అక్కడ కూడా కొందరికి ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. అంటే రెండు ఉన్నాయి, రైతులకు సౌకర్యం ఉండాలి, అదేవిధంగా కొందరికి ఉపాధి అవకాశాలు కూడా పెంపొందించిన వాళ్ళం అయితే కనుక అందరూ కూడా ఈ మార్కెట్ ను సౌకర్యాలు ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రెండోది, నేను వీలైతే రేపు ఎల్లుండో ఈ 2-3 రోజుల్లో పట్టినే ఒకసారి మార్కెట్ యొక్క డైరెక్టర్లతోటి అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులతోటి మార్కెట్ అధికారులతోటి కూడా ఒక సమావేశం నిర్వర్తిస్తాం. ఏడీ గారు రావాల్సిన అవసరం ఉండే, ఆవిడ ఇంట్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే వాళ్ళు రాలేకపోయింది. ఏడీ గారిని లేకుంటే జేడీ గారిని పిలిపించి ఇక్కడ మనం ఏ విధంగా అభివృద్ధి చేస్తే ఇక్కడ క్రయ విక్రయాలు పెంచగలుగుతాము, రైతులను ఇక్కడికి మనం రప్పించుకోగలుగుతాము. ఎందుకంటే రైతులకు కావాల్సిన సౌకర్యం కల్పించినప్పుడే రైతులు ఇక్కడికి రాగలుగుతారు. ఈ 2 రోజులు 3 రోజులు జేడీ గారితో కూడా మాట్లాడి, జేడీ అగ్రికల్చర్ తోటి కూడా మాట్లాడి ఒక సమగ్రమైన అవగాహన దీని మీద పెంపొందించుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ పంట రైతులు చాలా మంది ఉన్నారు. మొత్తం ఇక్కడ 90% కూడా రైతు ఆధారిత ప్రాంతం. ఈ పరికాల నీటి సౌకర్యాలు ఉన్నాయి, మంచి సారవంతమైన భూములు ఉన్నాయి, దిగుబడులు పండించే కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇక్కడ మార్కెట్ వ్యవస్థను కూడా మనం అందుబాటులో తీసుకోవాల్సిన అవసరం ఉంది. కావలసిన గోదాములు ఇంతకుముందు సోదరులు చెప్పారు, ఒక గోదాము శిథిలావస్థలో ఉన్నది అని అన్నారు. పరిశీలిస్తాం, దానికి కావాల్సిన రిపేర్స్ ఏమైనా కావాలి అంటే కూడా రిపేర్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ క్రయ విక్రయాలు పెంచగలిగితే మనము ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా మనం తీసుకొచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ వ్యవసాయ ఆధారిత మరి కొన్ని చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీరందరూ సహకరించినప్పుడే. ఇక్కడ వాస్తవంగా చూస్తే మనము వేరే రకంగా అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. బొగ్గు గనులు లేవు, లేకుంటే ఇంకో విద్యా సంస్థలు పెద్దగా లేవు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంగా ఉన్నాం. రెండోది, భూపాలపల్లి జిల్లా కేంద్రం చేయడం వల్ల ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా కొన్ని, ఇక్కడ ఉన్న బస్సులు కానీ లేదా ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యవస్థకు సంబంధించి కానీ కొంత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనే వరకు అక్కడికి షిఫ్ట్ కావటం వల్ల ఇప్పుడే ఆదాయాలు కూడా చూశారు. మరి